సీఎం సీఎం అని అరవడం తప్ప ఏం ఒక ఉపయోగం ఉండదు. ఎందుకు సీఎం సీఎం అని అరుస్తారో లేదో, అసలు సీఎం క్యాండిడేట్ ఉంటే ఏ ఒక్క అర్హత ఉందా? ఏముందని సీఎం అని అరిసేస్తే సీఎం అయిపోతారా? ఓట్లు పడితే సీఎం అవుతారు. జనాలేం గొర్రెలు కాదు కదా. అంటే సీఎం అని మీరు అనగానే సోషల్ మీడియాలో 4 పోస్టులు పెట్టగానే సీఎం అయిపోతాడు, ఏదో గొప్ప ఘనకార్యాలు చేసేస్తాడు అని అనడానికి. అసలు ఇంతకీ మీరు సీఎం అయితే క్యాపిటల్ ఏదో చెప్పారా? ఒక ఊరు లేదు, ఒక ప్రాంతం లేదు, ఎక్కడ ఎలక్షన్లు జరిగితే అక్కడికి వెళ్ళడము, నేనే సీఎం అవుతా అని అనడము, గొర్రెలాగా జనాలు ఇజ్జయ్ ఇజ్జయ్ అని అనడం. అగ్రికల్చర్, ఇండస్ట్రీస్, ఐటీ, క్యాపిటల్ ఇవి ఎలా డెవలప్ చేస్తామని ఎప్పుడైనా ఏమని చెప్పారా? స్టేట్ ని ఎలా డెవలప్ చేయాలి అనేది ఒక క్లారిటీ ఉందా? ఏముండదు. ఏమన్నా అంటే 1,00,000 కోట్లు తెచ్చేస్తా, అభివృద్ధి చేసేస్తా అండమే. ఎలక్షన్లలో ఓట్లు చీల్చడానికి తప్ప అసలు ఎందుకు ఎలక్షన్లలో నిల్చుంటున్నారు మీకన్నా క్లారిటీ ఉందా? అసలు ఎక్కడైనా వన్ మ్యాన్ షో ఉంటుందా? మీ పార్టీకి ఫేస్ ఆఫ్ ద పార్టీ మీరే, అంతే. ఇంకా మీరు తప్ప పార్టీలో ఎవరూ తెలియదు, ఏ కాన్స్టిట్యూన్సీలో ఎవరు నిల్చుంటున్నారో తెలియదు. ఎలక్షన్లో వచ్చాక మీరు పేర్లు రిలీజ్ చేస్తే తప్ప ఆ పర్సన్ అక్కడ ఉన్నాడని కూడా తెలియదు. ఎప్పుడు ఏ కాన్స్టిట్యూన్సీలో నిల్చుంటాడో తెలియదు. నిల్చిన ప్రతిసారి ఓడిపోవడమే. కామారెడ్డి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని, కేసీఆర్ని ఇద్దరిని ఓడగొట్టి ఆయన గెలిచాడు. ఎట్లా గెలిచాడు? సో ఒక ఎమ్మెల్యేగా గెలవాలి అంటే మనం ఎక్కడ నిల్చుంటున్నాం అనేది ఒక క్లారిటీ ఉండాలి. ఆ లోకల్ పీపుల్ కి మనం తెలియాలి. మనం జీవితాంతం ఒక ప్రొఫెషన్ నుండి సడన్ గా పాలిటిక్స్ లోకి వెళ్ళేసి నేనే ముఖ్యమంత్రిని అయితే, నేను ప్రజలకు అది ఇది చేస్తా అంటే జనాలు ఎందుకు నమ్ముతారు? ఎందుకు ఓటేస్తారు? అసలు ఇన్నిసార్లు ఓడిపోవడానికి కూడా ఇదే రీజన్. ఎందుకంటే జనాలు నిన్ను నమ్మలేదు కాబట్టి. ఇప్పటికైనా నేను ఎవరి గురించి చెప్తున్నాను అర్థమైందా? యువర్ గెస్ ఇస్ రాంగ్. హీ ఈస్ నన్ అదర్ దాన్ 1,00,000 కోట్ల K.A. Paul.